హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఇప్పుడు మన ముందు ఫణికుమార్ అనే స్టూడెంట్ ఉన్నారు. ఇతను ట్రిపుల్ ఐటీ నారాయణపూర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈసీ బ్రాంచ్ చేస్తున్నారు. అసలు ఇతన్ని ఎందుకు పిలిచాను పాడ్కాస్ట్కి, ఇంకో విషయం ఏంటంటే, ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్ ఫ్రమ్ హ్యాక్ ఓవర్ సెడ్యూ ఎపిసోడ్ 1. ఇప్పుడు ఇతన్ని ఎందుకు అసలు పిలిచాను, చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది ట్రిపుల్ ఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో స్టూడెంట్స్ ఉంటారు. కానీ పర్టికులర్లీ ఈ పర్సన్ ఎందుకు పిలిచానంటే, ఇతని జర్నీ అనేది మీకు ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కొంత ఉంది. ఏంటంటే, ఇతను ఈ జోసా సీసాప్ కౌన్సిలింగ్ గురించి పెద్దగా అవేర్నెస్ లేక, ఈ గైడెన్స్ ఎవరు మెంటర్ ఇచ్చేవాళ్ళు లేక ఇతను చాలా లాస్ అయ్యారు. ఇప్పుడు ఆ జర్నీ మొత్తం మీకు ఎలా ఏం జరిగింది అనేది అతని మాటల్లోనే విందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫణికుమార్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 1. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నీ గురించి ఏమైనా ఆడియన్స్కి చెప్పు. నా పేరు ఫణికుమార్, మాది వెస్ట్ గోదావరి, భీమవరం. ఓకే. నేను ట్రిపుల్ ఐటీ నారాయణపూర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఈసీ చదువుతున్నాను. ఓకే. నువ్వు ఇంటర్మీడియట్ ఎక్కడ చేసావు? నేను భీమవరంలో చదివా ఇంటర్. ఓకే. కాలేజ్ నేమ్ వద్దులే, కాలేజ్ నేమ్ ఎందుకు మళ్ళీ. ఓకే. అసలు నీ జర్నీ ఎలా జరిగింది ఫ్రమ్ కాలేజ్? నువ్వు ఒక నార్మల్ బీటెక్ అదే నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ అని చెప్పేసి నాకు చెప్పావు ఇంతకుముందు. అలా యావరేజ్ స్టూడెంట్ నుంచి ట్రిపుల్ ఐటీకి ఎలా వెళ్ళావు? నేను ఫస్ట్ నా 10th అనేది నా లోకల్ సరౌండింగ్స్లో చదివా. ఓకే. తర్వాత చదివిన తర్వాత ఇంటర్ మామూలుగా నాకు ఈ మెయిన్స్ అని నాకు తెలుసు, అడ్వాన్స్ నాకు అంత ఐడియా లేదు. ఓకే. నేను మా భీమవరంలో ఒక సమ్ పర్టికులర్ కాలేజ్లో అడ్మిషన్ టెస్ట్కి వెళ్ళా. టెస్ట్ బాగానే ఉంది. ఓకే. నేను ఫస్ట్ మెయిన్స్ అడిగా. వాళ్ళు అన్నారు టెస్ట్ బాగానే ఉంది, బాగానే చదువుతున్నావు కదా, అడ్వాన్స్ తీసుకొచ్చు కదా అన్నారు. అంటే నీ పర్ఫార్మెన్స్ చూసి ఓకే. ఓకే. బట్ నాకు అడ్వాన్స్ గురించి ఏం తెలియదు. ఓకే. నేను 2 days ఆలోచించుకున్నా, తర్వాత తెలుసుకున్నా. మెయిన్స్ కానీ అడ్వాన్స్ బాగానే ఉంటుంది, పర్లా బెస్టే కదా అని తీసుకున్నా. ఓకే. తీసుకున్నాను కానీ స్టార్టింగ్ అసలు మనకు అయ్యేమో అర్థం కాదు కాన్సెప్ట్లు. అసలు ముందర ఫౌండేషన్ కూడా లేదు కదా. ఓకే. నైస్. అర్థం కాలేదు. అలాగే స్లోగా వచ్చేస్తా అన్న. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఓకే. నీ ఇష్టం, నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదువు, నీకు ఎంతగా ఎక్కట్లేదంటే మెయిన్స్కి వెళ్ళిపోదు అని అన్నారు. ఇంకా అంత సపోర్ట్ ఇచ్చారు కదా, సర్లే ట్రై చేద్దాం అని ట్రై చేసా. అలా లాస్ట్ సెక్షన్ నుంచి అలా ఫస్ట్ సెక్షన్కి వెళ్ళా. అలా ఫస్ట్ ఇయర్ అయింది, ఐపీఏ అయింది. ఐపీఏ కూడా బాగానే వచ్చినాయి. ఓకే. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 470కి 465. ఓకే. 465. సెకండ్ ఇయర్కి వెళ్ళా. అదే ఫ్లోలో చదివా. అంత చదివినా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆడుకోవడం, అంత ఇంట్రెస్ట్గా చదవకపోవడం, వాటి వల్ల అంటే ఫస్ట్ ఏమి రాదు అని చెప్పేసి కసితోటి చదివా, తర్వాత లాస్ట్లో అన్నీ వచ్చేసిందని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి. ఓవర్ కాన్ఫిడెన్స్. అలాగే ఇంకా సర్లే బాగానే ఉంటుంది ఇంకా అని ఇంకా అలాగే వెళ్ళిపోయాం ఫ్లోలో. ఓకే. అంత కేర్ తీసుకోవాలా. అలా ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసిందని నెగ్లిజెన్స్. ఇంకా కేర్ తీసుకోవాలా. ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ సరిగ్గా రాలేదు కాబట్టి ఇంకా ఎలాగైనా సెకండ్ అటెంప్ట్ తెచ్చుకోవాలి అని సెకండ్ అటెంప్ట్కి వచ్చా. సెకండ్ అటెంప్ట్ పర్లా బాగానే వచ్చింది. ఫైనల్గా స్కోర్ 96.2 వచ్చింది. సెకండ్ అటెంప్ట్ ఫైనల్గా 96% అనేది వచ్చింది. సర్లే బాగానే ఉంది కదా, 96 దేంట్లో దాంట్లోకి వెళ్ళొచ్చు అని సీట్ వస్తుంది అని ఇంకా నేను అంతలాగా అడ్వాన్స్ మీద అంత కేర్ తీసుకోవాలా. మళ్ళీ నెగ్లిజెన్సీ, ఓవర్ కాన్ఫిడెన్స్. కొద్దిగా చదువుకుంటా వెళ్ళా. అంటే మరి అంత ఫోకస్ చేయకుండా ఏదో చదివామన్నట్టు అయ్యేం మనకు అంత అర్థం అవ్వలేదు కూడా, అంత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి. అలా చదువుకుంటూ వెళ్ళాం. అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయింది. అడ్వాన్స్ క్వాలిఫై అయ్యావు. ఓకే. సిఆర్ఎల్ కూడా బాగానే వచ్చింది, ర్యాంక్ 26K అని. ఓకే. ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. ఇంకా అప్పుడు మొదలైంది ఎంసెట్ రాసాం. ఎంసెట్ పర్లా బాగానే వచ్చింది. అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇది మెయిన్ స్టెప్. ఇప్పుడు దాకా అయిపోయింది. ఇది అసలు ఇప్పుడు ఎంత చదవడం, ఎగ్జామ్ ఇప్పుడు అవన్నీ మనకు అలవాటే. బట్ కౌన్సిలింగ్ అనేది మనకు ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో తెలియదు. అలా కౌన్సిలింగ్ జోసా పెట్టా. అలా ఫస్ట్ రౌండ్లో ట్రిపుల్ ఐటీ మణిపూర్లో బ్రాంచ్ అలా మాడతా. లాస్ట్ సెకండ్ రౌండ్కి సిఎస్సి అలా వచ్చింది. అలా లాస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఐఐఎస్టి సిప్పూర్. ఓకే. ఫైనల్ రౌండ్కి ఐఐఎస్టి సిప్పూర్.
సరే జోసా అయిపోయింది. జోసా బాగానే పెట్టాం. మనం ఎవరు మెంటర్‌షిప్ తీసుకోలేదు. మనకు బాగానే పెట్టేసాం కదా! మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్. మళ్ళీ ఇంకా నీ ఎందుకులే లైఫ్ అంతా మొత్తం ఆ ఫేజ్ అంతా ఓవర్ కాన్ఫిడెన్స్, నెగ్లిజెన్సీ. మ్యాక్సిమం ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అదే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి ఏముంటది ఇంకా సర్లే అదే బాగానే ఒకటి ఆ ఏజ్‌లో మనకు అంత మెచ్యూరిటీ అంతే ఉండదు. అంతే అంతే. సో ఇంకేదైనా అయిందనుకో ఇంకా ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం ఇంకా. అలాగే జోసా బాగానే ఉంది కదా! ఇంకా సీసాప్ కూడా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాం. అంతా అయిపోయింది. మాక్ రౌండ్ గట్టము అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ వచ్చింది. చూస్తే ట్రిపుల్ ఐటీ కాంచీపురంలో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. షాక్. నీ ర్యాంక్ ఎంత? 56,000. అదేంటి? ఓకే. ఇంకా అప్పుడు ఇంకేం చేయాలో తెలియలేదా. అది తెలియకపోతే ఇంకా అలా కాదు చాలా చూసా ఇంకేమన్నా సెకండ్ రౌండ్లో ఆప్షన్లు మారుతా ఉంటాయా అంటే ఇది ఎలా తెలిసిందంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకుని ఏం ఆప్షన్లు పెట్టాను అది ఒకసారి చూస్తే అది థర్డ్ ఆప్షన్ పెట్టా. ఓకే. టాప్ 3లో అది పెట్టా. ఓకే. ఇంకా అప్పుడు ఇంకా ఆఖరికి సీసాప్ వాళ్ళకు కూడా కస్టమర్ సపోర్ట్కి కూడా సీసాప్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యావు కస్టమర్ కాంటాక్ట్ కేర్ని. కాంటాక్ట్ వాళ్ళు కూడా మారుతా కుదరదు మరి ఏదైనా అవ్వదుగా. పైన కన్సిడర్ ఆ చేసుకుంటే సీసాప్ అంటే ఈ జోస్ ఇవన్నీ ఒక సిస్టమేటికల్గా రన్ అవుతాయి. సో ఒకసారి ఏదైనా అయింది అంటే ఇంకా అది ఫిక్స్డ్, దాన్ని ఎవరేం చేయలేరు. దానికి నా పైన ఉన్న 2 ఆప్షన్లు కూడా టాప్ ఎన్ఐటీస్ అది వచ్చి పాసిబిలిటీ 0. ఓకే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయినా కానీ సెకండ్ రౌండ్ దాకా చూసా సీసాప్. ఇంకా సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇంకా థర్డ్ రౌండ్ కొంటే ఏ సీటు రాకపోతే దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్తే నాకు ఇష్టం లేదు. అదే. అయితే డబ్బులు పోతాయి. ఇంకా మళ్ళీ 60,000 70,000 పోగొట్టుకుంటాం ఎందుకు పోతాయి 5,000 అయిపోద్దని విత్డ్రా అయిపోయాం. విత్డ్రా చేసుకున్నాం. తర్వాత ఆల్టర్నేట్ కోసం వెతుకుతూ మొదలెట్టా. అప్పుడు మా కాలేజ్ ఫ్యాకల్టీని కన్సల్ట్ అవుతే వాళ్ళందరూ ఇలాగా ట్రిపుల్ ఐటీ నగర్ ఐపూర్లో స్పాట్ రౌండ్ అనేది ఒకటి ఉంది. ఓకే. సో అక్కడికి వెళ్ళు అన్నారు. సో అలాగా ఏం రాదు లాంగ్ టర్మ్కి వెళ్దామా ఓ పక్కన ఎంసెట్ కూడా అప్లై చేయాల. ఓకే. అసలు ఇది వస్తుందని చెప్పేసి ఎంసెట్ ఎందుకే వస్తుంది కదా మళ్ళీ ఎందుకని అది 2000 ర్యాంక్ వచ్చి 2900 వచ్చినా కానీ ఇంకా వదిలేసా. ఇంకా ఇది రాలే. అప్పుడు ఇంట్లో వాళ్ళు మొత్తం మొదలెట్టారు ఎంసెట్ అప్లై చేయాలా ఇవి సరిగ్గా పెట్టలా. మా పేరెంట్స్ ఆల్రెడీ అన్నారు మెంటర్షిప్ తీసుకుందాం ఎవరో ఒకరి దగ్గర ఎక్స్పర్ట్ దగ్గర తీసుకుందాం మనకేం తెలియదు కదా అన్నారు. బట్ నేనేమన్నా ఎందుకున్నా ఆల్రెడీ బాగానే ఉంది కదా జోసా బాగానే పెట్టాను కదా అలాగే సీజన్ కూడా పెడతా అంతా బాగానే ఉంటుంది అనుకున్నా. అప్పుడు తెలిసింది మనకు మెంటర్ ఎంత అవసరం. ఎందుకంటే మనకే కొత్త రూట్ కదా మనం డైలీ ఎప్పుడైనా సరే మనం ఒక తెలియని వేలోకి వెళ్తున్నామంటే ఆల్రెడీ ఆ వేలో వెళ్ళిన వాళ్ళ గైడెన్స్ అనేది కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. అదే తప్పు అనిపించింది. సర్లే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా అన్నీ చూసాం. ఇది కూడా లాస్ట్ 2 days ఉందనగా డెడ్లైన్ అప్పుడు అప్లై చేశా స్పాట్ రౌండ్. ఓకే. అదృష్ట స్పాట్ రౌండ్లో వచ్చింది. ఇది ఉంది అని తెలిసింది కాబట్టి బతికిపోయావు. అంటే నీ కెరీర్ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుని మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి అన్ని చదివి అయితే చెప్పలేము ఒక్కోసారి ఇప్పుడు నువ్వు చదివినంత మాత్రం సక్సెస్ అయితే చెప్పను. షిఫ్ట్లో ఆ రోజు ఎగ్జామ్ రోజు నీ హెల్త్ బాగోపోవచ్చు లేదా ఆ షిఫ్ట్ నీకు రాని టాపిక్స్ నుంచి ఆ షిఫ్ట్లో అన్ని క్వశ్చన్స్ అయ్యే ఉండవు. చాలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. నేను అదే అడ్వాన్స్ కూడా బాగానే ఉంది పేపర్ అనుకున్నా. బట్ ఏం చేస్తే హెల్త్ బాగాలేదు. అదే. సో ఇంకా అలాగే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఎడ్జ్లోకి వెళ్ళావు. కెరీర్ ఈ స్పాట్ రౌండ్ ఉంది అని తెలియకపోతే స్మాష్. ఇంకా లాంగ్ టర్మ్కి వెళ్ళింది అక్కడ ఒకవేళ మనకు వచ్చిన పర్సెంటేజ్ 96 కన్నా పైన వస్తే పర్లా ఏదో ఉంటుంది. అదే తక్కువ వచ్చింది అనుకుంటే రిగ్రెట్ ఫీల్ అవుతుంది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఆ రోజు మెంటర్షిప్ తీసుకుంటే సరిపోదును ఇంచక్క ఎవరినన్నా సపోర్ట్ తీసుకుంటే బెటర్గా ఉంది కదని. ఇంకా అదే కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏ కాలేజ్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కాలేజా ఈ కాలేజ్. సో అంటే మేము ఏం చేసామంటే యాక్చువల్గా ఐఎమ్ ద ఫౌండర్. నేను ఏంటంటే హ్యాకోవర్స్ ఎడ్యూ అని చెప్పేసి ఒక యాప్ని క్రియేట్ చేసి యాప్లో ఏంటంటే ఇప్పుడు నీలాంటి స్టూడెంట్స్ని చాలామందిని చూసాను. ఇలా వాళ్ళు రకరకాల రీజన్స్ ఇప్పుడు నీదేంటి ఇలా జోసా గురించి కౌన్సిలింగ్ ఎలా అవుతుంది వెబ్ ఆప్షన్స్ గురించి నీకు తెలియక ఇంకొంతమంది రాంగ్ కాలేజ్ అంటే కాలేజ్ గురించి సరిగ్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక రాంగ్ కాలేజ్ చూస్ చేసుకోవటం. ఇంకొంతమందికి అసలు ఎక్కడెక్కడ వస్తుందో తెలుసుకోవడంలో ఇబ్బంది అయిపోయి వాళ్ళకి వచ్చే కాలేజీని కూడా వాళ్ళ అవేర్నెస్ లేక ఆ కాలేజ్ రాదు అనుకొని అపోహలో ఉండటం. ఇలా రకరకాల రీజన్స్ తోటి స్టూడెంట్స్ని మేము ఫైండ్ అవుట్ చేసాం. ఇలా అన్ని రీజన్స్ అని కన్సిడర్ చేస్తూ యాప్ని క్రియేట్ చేసాం. యాప్లో ఏంటంటే
ఇప్పుడు మీ ర్యాంక్ని ఎంటర్ చేసి ఒక కేటగిరీ మీద ఒక కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కడెక్కడ సీట్ వస్తుందని చూపిస్తుంది ఫస్ట్ థింగ్. సో ఇది యాక్యురేట్గా ఉంటుంది ప్రిడిక్షన్, విత్ ప్రాబిలిటీ ఉంటుంది. లైక్ ఎలా అంటే అక్కడ ఎంత ఛాన్స్ ఉంది, మీడియమా హైయా లో అని అంత యాక్యురేట్గా ఉంటుంది ప్రిడిక్షన్. తర్వాత మీకు కొన్ని కాలేజెస్ వస్తాయి. ఇప్పుడు కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, జనరల్గా ఏం చేస్తారు, యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తారు. అదే అక్కడ యూట్యూబర్స్ రకరకాలుగా ఏదేదో చెప్తుంటారు. మనం డైరెక్ట్గా ఆ కాలేజ్లో చదువుతున్న వ్యక్తిని అది మ్యాటర్ మాట్లాడడం మేము ఏం చేసామంటే సేమ్ అలానే. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఆ కాలేజ్ గురించి చెప్పగలరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. ఇందాక టాపిక్ వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు తెలియని దానిలోకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ అక్కడ వెళ్ళిన వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుంటే, సో సేమ్ సిచ్యువేషన్ అంటే సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ చేసాం. అలాగే ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ని ఇలా యాప్లో చాలా గ్రేట్. ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి ఇది లేదు, అందరూ జస్ట్ ఏదో వీడియోలు తీయడం అంతే తప్ప. ఎవరెవరో వాగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు యూట్యూబ్లో వచ్చి. కానీ బయట పర్సన్ చెప్పేదానికి అక్కడ ఆల్రెడీ ఉండి స్టూడెంట్ చెప్పేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్ చేశాడు. సో అలా స్టూడెంట్స్ని ఇంకా వీళ్ళు ఈ వెళ్ళబోయే స్టూడెంట్స్ని కనెక్ట్ చేస్తూ, అంటే యాప్లో స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే కాలేజెస్లోకి వెళ్ళబోయే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకుని అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇలా ఇవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇలానే కాకుండా ఇప్పుడు నువ్వు నీ సిచ్యువేషన్ ఉంది, నీకేంటి ఎక్స్పర్ట్ అనే అతను అంటే ఈ సిస్టమ్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. సో అందుకని చెప్పేసి యాప్లోనే ఎక్స్పర్ట్స్ని పెట్టాము. నేను కూడా ఉంటాను యాప్లో, నేను కూడా ఉండి స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఎలా ఈ డైరెక్షన్ ఇలా ఒక వన్ స్టాప్గా అన్నీ ఒక్కచోటే దొరికేటట్టుగా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని చెప్పేసి మేము చేసాం. ఒకవేళ ఇప్పుడు దాకా ఎలా ఉండేదంటే మీ యాప్ రానంత ముందు వరకు ఒక్కో చోట ఎత్తుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్స్ ఒకసారి ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ అయ్యి ఒకసారి, ఆ కాలేజ్ బెస్ట్ ఒకసారి, టూర్లు గట్టా మీరు ఏంటంటే అన్నీ ఒకే చోట ఉన్నాయి, వన్ స్టాప్. ఇంకా మనకి కౌన్సిలింగ్ వచ్చేసరికి చాలా తక్కువ టైం ఉంటుంది. అడ్వాన్స్ అయిపోయిన విత్ ఇన్ 1 week or 10 daysలోనే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోద్ది. మనం 2 సంవత్సరాలు కష్టపడి చదివి ఇక్కడ అది మ్యాటర్. 2 years అంతా కష్టపడింది ఎందుకు, ఒక కాలేజ్లో సీట్ కోసం. ఇప్పుడు మనం ఇదే సీట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఈ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే డబ్బులు అవుతాయేమో, లేదంటే స్టూడెంట్స్ తోటి మాట్లాడితే డబ్బులు ఖర్చు అవుతుంది. మహా అయితే ఎంత 1000 రూపాయలు మొత్తం అన్ని ఈ అడ్మిషన్ జర్నీ అయిపోవడానికి జస్ట్ 1000 రూపాయలు. లక్షలు ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్కి 5 లక్షలు, కొన్ని చోట్ల అయితే పర్ ఇయర్ ఫీజు 5 లక్షలు ఉంటుంది. మినిమం 1,00,000 అనేది పక్కా ఉంటుంది ఎక్కడైనా. ఇంటర్మీడియట్ లక్షలు 2 years ఫీజు కట్టి ఒక మంచి కాలేజ్లోకి సీట్ ఎత్తుక్కోవడానికి మంచి ఎక్స్పర్ట్ అంటే ఆ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు, ఇంకా కాలేజ్ గురించి చెప్పడానికి స్టూడెంట్స్ ఒక జస్ట్ 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు. అదే కదా, మన 2 years ఎంతలో చదివా 2 yearsని హార్డ్ వర్క్ని 2 months అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఈ ఎక్స్పర్ట్ యొక్క వాల్యూ అర్థం అవ్వట్లేదు. మీరు 2 years కష్టపడి బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్నా మీకు ప్రాపర్ గైడెన్స్ ఈ అడ్మిషన్ జర్నీలో లేకపోతే మీరు వేస్ట్. ఇంకా మీ సీట్ అనేది మరి మనం కష్టపడి చదివింది సీటు కోసం, అలాంటి ఆ సీటుకే మనం ఎఫర్ట్ కన్నా సరిగ్గా ఎంత ఇప్పుడు ఇంటర్లో ఎంత ఖర్చు పెట్టామని మ్యాటర్ కాదు, ఇక్కడ మనకి ఏ సీట్ వచ్చింది అది మ్యాటర్. నువ్వు బాగా మంచి ర్యాంక్ వచ్చింది నీకు, కానీ నీకు ప్రాపర్ గైడెన్స్ లేక నువ్వు ఏదో చెత్త కాలేజీలోకి వెళ్ళిపోయావు, తర్వాత రీగ్రెట్ ఫీల్ అవుతాం, వేస్ట్ కదా ముందరే. అందుకని పద్ధతిగా ఒక వన్ స్టాప్గా మేము సరే. ఇప్పుడు యాప్లో స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ టైం స్పెండ్ అంటే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంత పే చేయాలి కదా. మనం వాళ్ళు స్పెసిఫిక్గా మన కోసం వచ్చి యాప్లో ఉండి వాళ్ళు టైం పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరో వేరే నువ్వు కూడా యాప్లో ఉన్నావు, నువ్వు కూడా చూశాను నీ ప్రొఫైల్ కూడా, నువ్వు IIIT యాప్లో ఉంటావు, నువ్వు కూడా స్టూడెంట్. ఇప్పుడు నువ్వు చదువుకుంటూ నీ టైంని నువ్వు ఒకరి కోసం నీ టైంని నువ్వు స్పెండ్ చేస్తున్నప్పుడు నువ్వు సంథింగ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తావు. అంతే కదా, ఇప్పుడు మరి మనం చదువుతుంది దేనికోసం, రేపు అన్న రోజు వేరే కంపెనీలోకి వెళ్తే ఆడు మనకి ఎంత దానికోసమే కదా ఎవరన్నా ఏదైనా. ఇప్పుడు నువ్వు నీ టైం ఈక్వల్ టు మనీ కదా, నువ్వు నీ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ నువ్వు నీ టైం అనేది ఇన్ రిటర్న్ దానికి మనీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో అలాగే ఇది ఒక మా సైడ్ మేము ఎలా ఆలోచిస్తామంటే స్టూడెంట్స్కి కూడా ఒక పాకెట్ మనీ లాగా వాళ్ళ ఖర్చులే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు వీళ్ళకి ఏంటి ఇటు సైడ్ వెళ్ళబోయే స్టూడెంట్స్కి
మంచి గైడెన్స్ దొరుకుతుంది. అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్. మీరు ₹1,00,000 కట్టినా గూగుల్‌లో దొరకదు. లేదా బయట ఎక్స్‌పర్ట్‌కి ఓ ₹1,00,000 కట్టి నాకు కాలేజ్ గురించి చెప్పు అంటే ఎక్స్‌పర్ట్ అంటే కౌన్సిలింగ్ సిస్టమ్ చెప్పగలరు. లేదా కొన్ని జనరల్ డౌట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి మనం ఆ స్టూడెంట్తో మాట్లాడితేనే అక్కడ అక్కడ ఇన్సైట్ ఎలా కాలేజ్ ఉంది. గురించి తెలుస్తుంది. అంతేగాని నువ్వు ₹1,00,000 ఎవరికో కట్టేసి కాలేజ్ గురించి చెప్పంటే అది వర్కౌట్ అవ్వదు. సో అలా అంటే మేమేంటంటే ఇప్పుడు ఇటు పక్క వెళ్ళబోయే స్టూడెంట్స్కి మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఇన్సైట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇటు ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి మంచిగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు చాలా గ్రేట్. ఇప్పుడు ఇండియాలో చాలా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లైక్ పర్ అవర్కి ₹300 అలా పేమెంట్ మేము చేస్తున్నాం. మాకు వచ్చేది ఏముండదు యాప్లో, మీరు పే చేసేది వాళ్ళకి వెళ్తుంది. అలా అంతా అంటే వాళ్ళు ఒక 2 hours వర్క్ చేస్తే ఈజీగా వాళ్ళకి 800 అలా వస్తాయి మనీ. 800 జస్ట్ 2 hours వర్క్ అంటే ఒక 1 month స్టూడెంట్ పక్కన చదువుకుంటే ఒక 2 hours స్పెండ్ చేస్తే జస్ట్ 2 hours 1 month చేస్తే 24,000. సో ఎంత హ్యూజ్ ఇన్కమ్ ఒక స్టూడెంట్కి. సో ఇలా మేము ఇంక ఇది బెస్ట్ అని చెప్పేసి చెప్పగలం, దీనికంటే అంత చెప్పలేము. ఎందుకంటే వీళ్ళకి బెనిఫిట్, అటు సైడ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవుతుంది స్టూడెంట్స్కి. సో మేము కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము. అలా సరే మేము అనేది ఎలా అంటే ఇంకా మేమైతే ఇప్పుడు ఇంత చేస్తున్నాము, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము ఇంకా. కానీ ఇన్ రిటర్న్ అయితే మాకేం లేదు, టు బీ ఫ్రాంక్. చూడాలి మరి ముందు ఏంటిది. సో నువ్వేమైనా ఫీల్ అవుతున్నావు లైక్ నీకు ఇలాంటిది ఒకటి నువ్వు చదువుకునేటప్పుడు ఉంటే బాగుంటుందని? ఫీల్ అయిన తర్వాత మనప్పుడు డాడీ చెప్పినట్టు మెంటర్షిప్ తీసుకుంటే మనకే బాగుండు, ఫ్యూచర్ కూడా ఇంకా మంచి కాలేజీకి వెళ్తేనేమో అనుకున్నా.